వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కొంతమంది ఏంటంటే మాంసాహారం తినని వాళ్ళు ఉంటారు, అలాగే మాంసాహారం తినని రోజులు ఉంటాయి. అదే టైంలో కొంతమంది ఉల్లి వెల్లుల్ని కూడా ఆపేస్తూ ఉంటారు, అది కూడా మాంసాహారంతో సమానం అని చెప్పి. నిజంగానే మనకి ఈ ఉల్లిళ్ళు అనేది మాంసాహారంతో సమానం అంటారా? ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అంటే ఎవరు తినకూడదు, ఎవరు తినవచ్చు అనేటువంటి విషయాల్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. గుడ్డిగా తినకూడదు అనేది చెప్పడానికి లేదు. ఎందుకనంటే వాటికి ఉండేటువంటి ఆహారానికి ఉన్నటువంటి గుణాలని బట్టి ఎవరెవరు తినొచ్చు, వాటిని ఎవరెవరు తినకూడదు చెప్పింది శాస్త్రం. కానీ ఈ మధ్యలో చాలా మంది వక్రీకరణ చేసి ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని చెప్పారు. అంటే ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు అని అంటే, ముఖ్యంగా పూర్వకాలం నుంచి మనం చూసుకున్నట్లయితే మనకున్నటువంటివి 3 గుణాలు ఎవరికైనా కానీ: సత్వగుణము, రజోగుణము, తామస గుణం. కాబట్టి ఈ సత్వగుణము అనేటువంటిది పాటించేటువంటి వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు, సాధువులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళు, మంచి చెడు మంచి మార్గంలో అందరినీ పయనింప చేయాలని ఆలోచన చేసేటువంటి సంఘ సంస్కర్తలు. ఇటువంటి వారు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పబడి ఉంది. సాక్షాత్తు కృష్ణుడు కూడా చెప్పబడి ఉన్నాడు. అంటే ఎందుకు తినకూడదు, వీటి యొక్క జనన వృత్తాంతము మనం తెలుసుకుందాం. మనకు 2 కథలు అనేటువంటివి దీని ద్వారా మనకు వస్తున్నాయి, ఈ ఉల్లి వెల్లుల్లి యొక్క జన్మకు సంబంధించి. అంటే పరమ భాగవతోత్తముడైనటువంటి షట్చక్రవర్తులలో ఉన్నటువంటి ఒకడు శిబి చక్రవర్తి. అతని ద్వాదశి తిథి రోజున అనేక దానాదులు కార్యక్రమాలు చేసేవాడు. అతని దాన గుణం ఎట్టిది అని చెప్పి యముడు అతని దాన గుణాన్ని తెలుసుకోవాలని చెప్పి యముడు ఒక డేగ రూపంలో పావురాలను తలుముకుంటూ వస్తాడు. ఆ పావురాలు రక్షించమని వేడుకుంటాయి. అప్పుడు శిబి చక్రవర్తి అభయం ఇచ్చినప్పుడు ఆ డేగ అడుగుతుంది, నాకు ఆహారంగా కావాల్సినటువంటి దాన్ని నీవు పట్టుకున్నావు, నాకు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేదన్నా ఆహారం చూపు అని అంటాడు. అంటే ఏం కావాలి కోరుకుంటే, నీ మాంసమే మాకు కావాలి అని అడుగుతుంది డేగ రూపంలో ఉన్న యముడు. అప్పుడు తన ఊరువులు అంటే తొడల నుంచి మాంసాన్ని తీసివేస్తాడు. అంటే ఇంకొక కథ ఎలా చెప్పంటే, నా శరీరంతో సమానమైనటువంటి మాంసాన్ని నాకు పెట్టు, అప్పుడు నేను తృప్తి పడతాను అంటాడు. అప్పుడు డేగను ఒక తక్కెడ తీసుకొని, డేగను ఒక తక్కెడలో ఒకవైపు మొత్తం మాంసం పెట్టినా కానీ ఏది కూడాను డేగే బరువు ఉంటుంది, తేలట్లేదు. అప్పుడు తన శరీరం అనగా ఊరువులు అంటే తొడల నుంచి తీసినటువంటి మాంసాన్ని ఆ యొక్క ఇంకొక వైపు ఉన్నటువంటి భాగంలో పెడితే అప్పుడు డేగా అవి సమానంగా అవుతాయి. అంటే ఆ తీసే క్రమంలో అతని శరీరం, శిబి చక్రవర్తి శరీరం నుంచి జాలువారినటువంటి రుధిరము అంటే ఏంటి, ఈ రక్తము నుంచి పుట్టినటువంటివే పుట్టగొడుగులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు. కాబట్టి రాజసికంగా ఉంటాయని చెప్పి అవి తినకూడదని చెప్పి శాస్త్రం. ఇంకొక గాథ ప్రకారం ఏంటంటే, క్షీరసాగర మథనంలో ఆ అమృతాన్ని దేవతలకి పంచే క్రమంలో ఈ యొక్క రాహుకేతులు అనేటువంటి ఉంది, సింహికా గర్భ సంభూతం, ఇది రాక్షసులు ఇద్దరు కూడా అప్పుడు ఏంటంటే ఆ రాహు అనేటువంటి వాడు పక్కన చేరుతాడు, దేవతల పక్కన చేరి అమృతపానం చేస్తాడు. ఇది గమనించినటువంటి సూర్యచంద్రులు విష్ణువుకి సంజ్ఞ చేయగా సుదర్శన చక్రంతో తలను నరికేస్తాడు. ఆ తల నుంచి పడినటువంటి ఈ సంబంధించినటువంటి రక్తము, ఆ నాలిక నుంచి వచ్చినటువంటి లాలాజలము రెండూ పడి ఉల్లిపాయ వెల్లుల్లిగా మారిపోయాయి. ఆ విధంగా రాక్షసుల యొక్క ద్వారా జన్మించబడినటువంటిది కాబట్టి
ఇది తినకూడదు. తినకూడదని చెప్పి బ్రాహ్మణులు, అయ్యంగార్లు, అయ్యర్సు, మధ్వలు, స్మార్తులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యోగాన్ని అవలంబించేటువంటి వాళ్ళు, అనగా ధ్యానము యోగా చేస్తారు కదా, అటువంటి వాళ్ళు వీటిని తినరు. ఎందుకనంటే రాజసికమైనటువంటి ఆహారము. పైగా ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే మనిషిలో కామోద్రేకములు పెరుగుతాయి. తినగా 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 ఏమవుతుందంటే అతను ఏ పని ఎందుకు చేస్తున్నాడో తెలియకుండా వితండవాదములు చేస్తూ చాలా ఘోరంగా ప్రవర్తించే పరిస్థితికి మానవుడు దిగజారుతాడని చెప్పి అవి నిషేధించడం జరిగింది. పైగా మీరు గమనించుకుంటే సాధారణంగా ఉల్లి వెల్లుల్లి అనేటువంటివి ఏంటంటే భూమి లోపల పెరుగుతాయి. వాటిని తీసే క్రమంలో, వాటిని శుభ్రపరిచే క్రమంలో జీవులు కూడా చనిపోతాయి. జీవహింస పనికిరాదు అనే ఉద్దేశంతో కూడా వీటిని తినకూడదని చెప్పి చెప్పబడింది. ఎందుకంటే తింటేనే కదా కింద భూమిలోంచి తీసేది. ఇప్పుడు మాంసాహారం తినకూడదు అన్నారమ్మా. తినడం వల్ల ఏమవుతుంది, ఎంతమంది ఎక్కువ తింటున్నా కొద్ది ఏమవుతుంది, జంతు బలులు పెరుగుతున్నాయి, జంతువులను చంపాల్సి వస్తుంది. ఇప్పుడు తినేవాడే లేకుంటే జంతువులు చంపాల్సిన అవసరం ఏముంది? అవి ఏ కర్మ చేతనో పుట్టాయి. మనం ఎలా అయితే పుట్టామో మన శరీరం పాడయ్యేంత వరకు, మనకు మరణం వచ్చేంత వరకు మనం ఉంటున్నాం. కానీ మన స్వార్థం కోసం, మన జిహ్వ చాపల్యం కోసం సాటి ప్రాణిని చంపి మనం తింటున్నాం. దాని పాపము, దాని ఘోష మనం తినే వాళ్ళకందరికి. ఇప్పుడు తినేవాళ్ళు ఏంటంటారు, ఇంట్లో మేము తెచ్చుకున్నాము తింటున్నాము, మాకేంటి కొట్టేవాడు, చంపేవాడు, అమ్మేవాడికి వస్తుంది పాపం అంటారు. కాదమ్మా, నువ్వు తినకపోతే అమ్మేవాడు ఎందుకు అమ్ముతాడు? అంతే కదా. నువ్వు తినడం ఆపేస్తే అమ్మేవాడు అమ్మడు, వేరే వ్యాపారం చేసుకుంటాడు, అమ్మాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మాంసాహారం అన్ని వేళలా పనికిరాదమ్మా. పైగా జీవహింస అని చెప్పాను కదా, ఆ జీవహింస కూడా చేయడానికి ఇష్టపడేవాళ్ళు కారు పూర్వీకులు. అందుకే ఉల్లి వెల్లుల్లి నిషేధించారు. పైగా ఈ పుట్టగొడుగులు పండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో సకల మలినాలతో కూడుకున్నటువంటి ప్రాంతంలోనే పుడతాయి. అనగా ఫంగస్ ఎక్కువగా ఉన్న చోటనే కదా పుట్టేది పుట్టగొడుగులు. ఇప్పుడు చెట్టు మొదట్లో పుడతాయి, ఎక్కడో గోడకి తేమ ఇవన్నీ ఎక్కువగా ఉన్న చోట పుట్టగొడుగులు పుడతాయి. ఇప్పుడు అది ప్రోటీన్ ఆహారంగా మారింది. అంటే సామెత కూడా ఉంది, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్పేసి. కొన్ని రకాలైనటువంటి వాటికి ప్రధానంగా ఈ వెల్లుల్లిని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో మనకు వెల్లుల్లిని రెబ్బలు తీసి చక్కగా వాటికి ఘాటు పెట్టి అది తేనెలో గనక కొన్ని రోజులు ఉంచి, ఒక 40 రోజులు ఉంచి ప్రతిరోజు ఒక వెల్లుల్లి తింటే మనకు ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేటువంటిది కరిగిపోతుంది. ఆరోగ్య విషయంలో వాడుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో వాడుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు ఎవరెవరు వాడుకోకూడదు అని అంటే సాత్వికమైనటువంటి జీవన విధానాన్ని పాటించేవాళ్ళు, ముఖ్యంగా దేవతా అనుగ్రహం కోసం జపం చేసుకునే వాళ్ళు, ఒక దీక్షగా ఉండేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినకూడదు. అది ఆ విధంగా అందుకని మాలలు వేసుకున్నప్పుడు కూడా అది తినకూడదు అని అంటారు, ఆపేస్తారు. ఎందుకనంటే మనిషికి కామోద్రేకములు కలిగితే దీక్ష నుంచి విరమిస్తాడు కదా. అందుకని ఆ దీక్ష భగ్నం కాకుండా ఉండడం కోసం ఈ ఆహారాన్ని విసర్జించారు. అంతే తప్ప పూర్వకాలంలో కొన్ని ఆయుర్వేదాలలో కొన్ని అనుపానాలు ఈ ఉల్లి వెల్లుల్లి ఉంటేనే ఆయుర్వేద మందు పనిచేసేటి కొన్ని ఉన్నాయి. కొన్ని వాడే ఆయుర్వేదం తయారు చేసేటువంటి కొన్ని మందులలో ఉల్లి వెల్లుల్ని ఖచ్చితంగా వాడతారు. ఇక్కడ మనకు సమాజంలో ఏంటంటే మన శాస్త్రాన్ని వక్రీకరించారు, మన ధర్మాన్ని వక్రీకరించారు, మన ఆచారాన్ని వక్రీకరించారు. కాబట్టి ఉల్లి వెల్లుల్లి ఎవడరా తినకూడదు అన్నది అని చెప్పి గద్దించే స్థితికి వచ్చాం. కానీ ఉల్లి వెల్లుల్లి అనాదిగా వాడుతూ ఉన్నారు. కేవలం సనాతన ధర్మాన్ని, సాత్వికంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళని దీక్ష చేపట్టినటువంటి వాళ్ళు, అనగా అయ్యప్పమాల, భవానీమాల, శివమాల, వెంకటేశ్వరమాల ఇలా వేస్తారు. అటువంటి వాళ్ళు అట్లాంటి సందర్భాల్లో 40 రోజులు తినకూడదు తప్ప మిగతా రోజుల్లో వైద్యం కూడా అంగీకరించింది. వీటిలో కొన్ని లక్షణాలు మానవుడికి ఉపకరిస్తాయని చెప్పి సందర్భానుసారం ఉల్లి వెల్లుల్లి తీసుకోవచ్చమ్మా. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.